సో ఇవి ఎవరికైతే ఇంపార్టెంట్ అని అంటే మెయిన్ గా పేషెంట్స్ కి ఒబీస్ ఉండే పేషెంట్స్, బాగా గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ దానివల్ల డయాబెటీస్ అసలు అన్కంట్రోల్డ్ పేషెంట్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండ్ సిండ్రోమ్ వాళ్ళ పేషెంట్స్, ఓకే, కొంతమందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే మెయిన్ గా వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల కర్ 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 అని కుక్క వస్తుంటది. సో దాని వల్ల స్లీప్ క్వాలిటీ స్లీప్ పోతుంది. ఇంకోటి ఏంటంటే హైపర్ టెన్షన్, ఈ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి ఆటోమేటిక్ గా వీళ్ళకి ఆర్థరైటిస్ అని ఉంటది. అండ్ పేషెంట్స్ కి కంపల్సరీ వీళ్ళు ఫిట్నెస్ కూడా చేయలేరు. సో ఇట్లాంటి పేషెంట్స్ కి మనం తొందరగా కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేస్తే సో వాళ్ళకి కొద్ది క్వాలిటీ లైఫ్ వస్తుంది. అండ్ మెల్లగా వెయిట్ రిడక్షన్ వచ్చినాక దెన్ దే కెన్ స్టార్ట్ దేర్ ఫిజికల్ ఫిట్నెస్. సో ఈ బెలూన్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. దాని వల్ల కొద్దిగా వెయిట్ లాస్ రాగానే దే ఫీల్ అంటే మంచిగా లైట్ గా ఫీల్ అవుతా ఉంటారు. దెన్ వాళ్ళు ఫిట్నెస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఈ బెలూన్ అనేది ఇంత ఈజీ కాదు, చాలా మోటివేషన్ కావాలి. ఒక 1 to 10 days వరకు మాత్రం చాలా క్రాంపీ పెయిన్స్, నాజియా, వామిటింగ్స్, ఊరికనే తేన్పులు వస్తుంటాయి, ఒక రకమైన స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంటది. బట్ ఒక 10 days టాలరేట్ చేస్తే అది బాడీలో అక్లిమటైజ్ అవుతుంది అండ్ కంటిన్యూస్ గా వెయిట్ లాస్ అనేది మనకు తెలుస్తా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే పర్మనెంట్ ప్రొసీజర్. ఇంకొబ్బరైతే అసలు ఏం చేయలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళకి పర్మనెంట్ ప్రొసీజర్ ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అని ఉంటుంది. సో ఇది చాలా పెద్ద ప్రొసీజర్. దీని వల్ల పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి, కానీ అప్పుడప్పుడు అందులో కూడా కొద్దిగా చేంజెస్ కనబడకుండా ఉంటది. సో ఏదైనా వెయిట్ లాస్ కోసం మనం ఫిట్నెస్ స్టార్ట్ చేయడం కోసం అక్యూట్ గా అంటే తొందరలో కొద్దిగా తగ్గాలి అండ్ మనం ఫిట్నెస్ స్టార్ట్ చేయగలగాలి అనుకుంటే మాత్రం ఈ ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్ అనేది ఒక మంచి ఆప్షన్.